అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సీనియర్ సిటిజన్లకు ఒక గుడ్ న్యూస్ను అయితే తీసుకొని రావడం జరిగింది. సీనియర్ సిటిజన్ కార్డ్స్ను డిజిటల్ కార్డ్స్ రూపంలో గ్రామ వార్డు సచివాలయాల ద్వారా అందజేస్తామని తెలపడం జరిగింది. ఇంతకీ సీనియర్ సిటిజన్ కార్డ్స్ అంటే ఏమిటి, ఎవరు అర్హులు, దరఖాస్తుకు కావాల్సిన పత్రాలు ఏమిటి, దరఖాస్తు విధానం ఏమిటి, దీని ద్వారా కలిగే ప్రయోజనాలు ఏమిటి, ఈ విషయాలను క్షుణ్ణంగా తెలపడం జరిగింది. దయచేసి ఈ వీడియోను చివరి వరకు చూడండి. సిటిజన్ కార్డ్స్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే వృద్ధుల ఆర్థిక స్వాతంత్రాన్ని పెంపొందించడం, ఆరోగ్యము భద్రతకు ప్రాధాన్యతనివ్వడము, ప్రభుత్వ ప్రయోజనాలను సులభంగా అందుబాటులోకి తీసుకురావడం కొరకు ఈ సిటిజన్ కార్డ్స్ని అయితే తీసుకొని రావడం జరిగింది. ఇంతకీ సీనియర్ సిటిజన్ కార్డు అంటే ఏంటంటే 60 సంవత్సరాలు పైబడిన వారికి ప్రభుత్వం అందించే గుర్తింపు కార్డు. ప్రభుత్వ మరియు ప్రైవేటు సేవలను పొందడానికి, అలాగే ప్రభుత్వ ప్రైవేటు ప్రత్యేక సదుపాయాలు, డిస్కౌంట్లు అనగా తగ్గింపులు పొందడానికి ఈ కార్డుని అయితే ఉపయోగిస్తారు. ఇక అర్హతల విషయానికి వస్తే 60 సంవత్సరాలు నిండిన పురుషులు అర్హులవుతారు. అలాగే 58 సంవత్సరాలు పైబడిన మహిళలు అర్హులవుతారు. మన దేశంలో ఏ రాష్ట్రంలో అయినా స్థిర నివాసి ఉండాలి. కాకపోతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి గ్రామ వార్డు సచివాలయం ద్వారా డిజిటల్ కార్డు పొందాలంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నివాసి అయి ఉండాలి. దరఖాస్తుకు అవసరమైన పత్రాల విషయానికి వస్తే వయస్సు నిర్ధారణ కొరకు బర్త్ సర్టిఫికేట్ లేదా ఆధార్ కార్డు మరియు పాన్ కార్డు కలిగి ఉంటే సరిపోతుంది. నివాస చిరునామా పత్రాల విషయానికి వస్తే ఆధార్ కార్డు లేదా రేషన్ కార్డు లేదా ఓటర్ కార్డు కలిగి ఉండాలి. అలాగే 2 పాస్పోర్టులు ఉండాలి. ఇక ప్రయోజనాల విషయానికి వస్తే ప్రయాణాల్లో రాయితీలు ఉంటాయి, వైద్య సదుపాయాల్లో రాయితీలు ఉంటాయి, బ్యాంకింగ్ ఫైనాన్షియల్ ప్రయోజనాలు ఉంటాయి, ప్రభుత్వ ప్రయోజనాలు మరియు పెన్షన్లలో ప్రయోజనాలు ఉంటాయి. ఇతర సదుపాయాలు కూడా ఈ కార్డు ద్వారా పొందుతారు. ఇక ప్రయాణాల్లో రాయితీల విషయానికి వస్తే భారతీయ రైల్వే సంస్థ రైలు ప్రయాణంలో 40% టికెట్ రాయితీని ఇస్తారు. ఒకవేళ వీరికి 80 సంవత్సరాలు నిన్నట్లయితే 50% రాయితీని ఇస్తారు. ప్రభుత్వ మరియు ప్రైవేట్ బస్సులు, ఎయిర్లైన్స్ సర్వీసెస్లో టికెట్ ధరలను తగ్గిస్తారు. అలాగే వీరికి టికెట్ బుకింగ్ కొరకు ప్రత్యేక కౌంటర్లను కూడా ఏర్పాటు చేస్తారు. ఇక వైద్య సదుపాయాల విషయానికి వస్తే ఆసుపత్రుల్లో ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేస్తారు. వైద్యము, మందులు, డయాగ్నోస్టిక్ టెస్టులపై రాయితీలను కూడా అందజేస్తారు. ఇక బ్యాంకింగ్ ఫైనాన్షియల్ ప్రయోజనాల విషయానికి వస్తే బ్యాంకుల్లో ఎఫ్డి ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లు ఎక్కువగా ఇస్తారు. సేవింగ్ స్కీమ్లపై అధిక వడ్డీని ఇస్తారు. ఇన్కమ్ ట్యాక్స్ మినహాయింపులు కూడా ఇస్తారు. 80 సంవత్సరాలు పైబడిన వారికి ఇన్కమ్ ట్యాక్స్లో 50,000 రూపాయల వరకు మినహాయింపును కూడా ఇస్తారు. ఇక ప్రభుత్వ ప్రయోజనాలు, పెన్షన్ల విషయానికి వస్తే రాష్ట్ర ప్రభుత్వాల నుంచి అదనపు సబ్సిడీలు అందజేస్తారు. ఇందిరాగాంధీ నేషనల్ ఓల్డ్ ఏజ్ పెన్షన్ స్కీమ్కి అర్హతను కూడా పొందుతారు. ఇక ఇతర సదుపాయాల విషయానికి వస్తే మ్యూజియము, పార్కులు, సినిమా హాళ్లలో ప్రవేశ ఫీజులో రాయితీలు పొందుతారు. లైఫ్ ఇన్సూరెన్స్ ప్రీమియంలో తగ్గింపును కూడా పొందుతారు. ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి దరఖాస్తు విషయానికి వస్తే గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ డిపార్ట్మెంట్ ఫర్ ది వెల్ఫేర్ ఆఫ్ డిఫరెంట్లీ ఏబుల్డ్ అండ్ సీనియర్ సిటిజన్స్ అనే ఆఫీస్కి వెళ్ళి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. కాకపోతే ఇటీవల వెలగపూడిలోని రాష్ట్ర సచివాలయంలో జరిగిన సీనియర్ సిటిజన్ కౌన్సిల్ స్టేట్ అడ్వైజరీ బోర్డ్ ఆన్ డిజబిలిటీ సమావేశంలో దీనిపై ఒక నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. గ్రామ వార్డు సచివాలయాల ద్వారా సీనియర్ సిటిజన్ డిజిటల్ కార్డులను జారీ చేసే విధంగా ఒక కొత్త సర్వీసును తీసుకొని రావాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించడం జరిగింది. ఇంకా ఆ సర్వీస్ అయితే అమల్లోకి రాలేదు. ఆ సర్వీసు అమల్లోకి రాగానే దానిపైన ఒక వీడియోని అయితే చేయడం జరుగుతుంది. మీకు ఏమన్నా సందేహాలు ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. దయచేసి ఈ వీడియోని అయితే లైక్ చేయండి. అలాగే రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వ పథకాల సమాచారం కొరకు మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.